హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ తనీష్ని ప్రాంక్ వీడియోస్ నుంచి ప్రాంక్స్ మాత్రం చేయను. ఇక్కడ నేను ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదామని వచ్చాను. ఏంటి సిఎస్కే జెర్సీ వేసుకొని వచ్చాను కదా. ఎస్, సిఎస్కే గురించే. చాలామంది అంటారు, ఎందుకు సిఎస్కేకి అంతమంది లాయల్ ఫ్యాన్స్ ఉంటారు, కేవలం దేని గురించి సిఎస్కేకి అంతమంది లాయల్ ఫ్యాన్స్ ఉంటారు, ఏ ఫ్రాంచైజీకి కూడా అంతమంది ఉండరు అని క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. దానికి ఒకటే ఆన్సర్, ఎంఎస్ ధోని. ఎస్, ఎంఎస్ ధోని వల్లే ఆ ఫ్రాంచైజీకి అంత ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయ్యింది. మిగతా ఫ్రాంచైజీస్ కన్నా సిఎస్కే డిఫరెంట్ ఎందుకు అంటే, ఆ డిఫరెన్స్ క్రియేట్ చేసింది ధోనియే. ధోని గురించే ఫ్యాన్స్ కానీ ఆ సపోర్ట్ కానీ అంతా సిఎస్కేకి వస్తుంది. అదే ధోని వేరే ఫ్రాంచైజీకి వెళ్ళి ఉంటే స్టార్టింగ్లోనే ఆ ఫ్రాంచైజీ కూడా ఇట్లానే ఉండేది బేసికల్గా. సో అంతే తప్ప సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కేవలం రైవలరీగా ఉంటారు, ఇలా ఉంటారని చాలామంది అంటున్నారు. మొన్న జరిగిన ఎస్ఆర్హెచ్ సిఎస్కే ఫ్యాన్స్ మ్యాచ్లో కూడా ఎవరు కూడా, ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేశారు ధోని వస్తాడేమో అని చెప్పి. కానీ ధోని రాలే. ఒకవేళ ధోని వచ్చి ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవారు, కాదని చెప్పలేరు కదా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయినా ఏ ఫ్రాంచైజీ అయినా ధోని వస్తే నిజంగా ఖచ్చితంగా ఆ ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా సిఎస్కే కాదు, ఏరే కాదు, అక్కడ ధోని ఉన్నాడు అంటే ఆ ఫ్రాంచైజీకి క్రేజ్ అంతే. సో అందుకే సిఎస్కేకి అంతమంది లాయల్ ఫ్యాన్స్ ఉంటారు. కారణం ఏంటి అంటే ధోని వల్ల. సో ధోని గురించే సిఎస్కే అంత పాపులర్ అయ్యింది, అంతేగాని సిఎస్కే టీంకి కాదు. అది నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను. ధోని ఫ్యాన్స్ ఎవరన్నా సరే, నేను చెప్పింది రైట్ అయితే కామెంట్ చేయండి, రాంగ్ అయినా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ తనీష్.